రాయలసీమలో అపార అవకాశాలున్నాయని, అన్ని ప్రాంతాలతో సీమ పోటీ పడుతోందని మంత్రులు టీసీ భరత్, సత్యకుమార్ తెలిపారు. కడపలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన రైజింగ్ రాయలసీమ ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సదస్సులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో కలిసి మంత్రులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమల కోసం 1/2 ఎకరా భూమి ఇవ్వాలన్న కేబినెట్ అనుమతి అవసరమయ్యేదని భరత్ గుర్తు చేశారు. ప్రస్తుతం ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కారణంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే 19 to 24లో ఈవెన్ 1/2 ఎకర్ 1 ఎకర్ ఇవ్వాలన్నా కూడా క్యాబినెట్ వరకు రావాల్సిన పరిస్థితి ఉండేది. మనం వచ్చిన తర్వాత ఇమీడియట్ గా 50 ఎకర్స్ వరకు దేర్ ఈస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనీ అంటే క్యాబినెట్ కి ఎస్ఐపి బిఎస్ఐపిసి వచ్చే పని లేదు, డైరెక్ట్ గా క్లియరెన్స్ చేసుకోవచ్చు అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ఆర్డర్ పాస్ చేయడం జరిగింది క్యాబినెట్ లో ఇనీషియల్. సో దాంతో ఏమైందంటే కాన్ఫిడెన్స్ అనేది బూస్టప్ కావడం జరిగింది ఇండస్ట్రీస్ అంతా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మీరు 2-3 ప్రాజెక్ట్స్ నేను చెప్పగలుగుతారు. ఒకటి గూగుల్, ఒకటి పెద్దది ఆర్సిలర్ మిత్తల్, అండ్ ఇక్కడ ఆమ్కా ప్రాజెక్ట్ మొన్ననే మనం ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది, మీకు తెలుసు ఇక్కడ రాయలసీమలోని. రాయలసీమ అంటేనే కరువు కాటకాలకి నిలయం, వెనుకబాటుతనకి కేంద్రం, ఇలాంటి అభిప్రాయం నాకు ఆ వయసులో వచ్చింది. కానీ ఇవాళ చూస్తే పరిస్థితుల్లో ఎంత మార్పు వచ్చిందో మనం చూడొచ్చు. ఇవాళ ప్రపంచంలో ఏ ప్రాంతంతోనైనా ఒక ఆరోగ్యకరమైన పోటీ ఇవ్వగలిగిన పరిస్థితి ఇవాళ రాయలసీమ ప్రాంతానికి ఉంది. మనం ఖచ్చితంగా రాయలసీమ అభివృద్ధిని మాత్రం ప్రత్యేకంగా క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాల్సిందే. ఇవాళ దేశంలో 11 కారిడార్స్ దేశవ్యాప్తంగా ఎకనామిక్ కారిడార్స్ నిర్మాణం చేస్తే కేవలం ఈ ప్రాంతం గుండానే 3 ఎకనామిక్ కారిడార్స్ నడుస్తున్నాయి. ఆ విధంగా 3 ఎకనామిక్ కారిడార్స్ నడుస్తున్న ఒక ట్రయాంగిల్ ఇది. ఏ పరిశ్రమ ఎక్కడ ప్రారంభమైనా ఇక్కడికి ఆకర్షించక, ఆ పరిశ్రమ ఆధారిత పరిశ్రమ కూడా ఇక్కడ రాకుండా, ఏదైనా పరిశ్రమ కావాల్సిన వనరులు ఇక్కడి నుంచి వెళ్లకుండా ఉండలేని పరిస్థితి రాబోతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ విధంగా చెన్నై బెంగళూరు కారిడార్ కానీ, బెంగళూరు హైదరాబాద్ కారిడార్ కానీ, హైదరాబాద్ చెన్నై కారిడార్, దీనికి సంబంధించిన ఏదైతే ఈ ప్రాంతం ఉందో తప్పనిసరిగా తిరుగు లేకుండా వెళ్తుంది.